వెల్కమ్ టు 7H టీవీ న్యూస్. వైఎస్ జగన్ వాడిన కారులో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాజీ సీఎం జగన్ కారులో ప్రయాణించారు. ఈ వార్త వినగానే షాక్ అవుతున్నారా? ఇద్దరు రాజకీయంగా బద్ధ శత్రువులు కదా, అలా ఎలా జరిగింది అని డౌట్ పడుతున్నారా? అయితే అంత ఎగ్జాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు, కానీ ప్రయాణించిన మాట మాత్రం తెలిసింది. ఏపీ డిప్యూటీ సీఎం 19/6/2024 బుధవారం బాధ్యతలు స్వీకరించనున్న పవన్ కళ్యాణ్ అంతకు ముందే సచివాలయాన్ని సందర్శించనున్నారు. ఇందుకోసం ఆయన హైదరాబాదు నుండి గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. ఇక గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి విజయవాడలోని క్యాంపు కార్యాలయానికి వెళ్ళారు. అయితే గన్నవరం విమానాశ్రయం నుంచి క్యాంప్ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బుల్లెట్ ప్రూఫ్ కారులో వెళ్ళారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వినియోగించిన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రభుత్వం పవన్ కళ్యాణ్కు కేటాయించింది. Y+ సెక్యూరిటీతో పాటుగా బుల్లెట్ ప్రూఫ్ కారును కేటాయించింది. దీంతో ఈ బుల్లెట్ ప్రూఫ్ కారులో పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయం నుంచి విజయవాడలోనే క్యాంప్ ఆఫీస్కు చేరుకున్నారు. క్యాంప్ ఆఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ అధికారులు ఘన స్వాగతం పలికారు. పోలీసులు గౌరవ వందనం సమర్పించారు. అనంతరం ఆర్ట్ డైరెక్టర్ సాయితో కలిసి క్యాంప్ ఆఫీసును పవన్ కళ్యాణ్ పరిశీలించారు. క్యాంప్ ఆఫీస్ పరిశీలించిన పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఆ పై అంతస్తులో నివాసం, క్రింద ఆఫీసు ఉండేలా ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. అనంతరం జనసేన పార్టీ కార్యాలయానికి పవన్ కళ్యాణ్ బయలుదేరి వెళ్లారు. మధ్యాహ్నం తర్వాత సచివాలయంకు చేరుకొని తనకు కేటాయించిన ఛాంబర్ను పరిశీలించారు. మరోవైపు టీడీపీ కూటమి ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం హోదాతో పాటుగా గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, పర్యావరణ, పంచాయతీ రాజ్, అటవీ, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిగా నియమితులయ్యారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ 7H టీవీ న్యూస్.